5K స్టెప్స్ అని డాక్టర్ భద్రం. హ్మ్. దానికి సంబంధించి చాలా మంచి వీడియో చూసాను తమ్ముడు. హ్మ్. నాకెంత నచ్చిందంటే యాక్చువల్లీ నేను చేస్తున్నాను. హ్మ్. అందరూ నా ఫ్రెండ్స్ అడుగుతుంటారు. ఎలాగా ఇంత బాగా మేనేజ్ చేస్తున్నావు అంటే, హ్మ్. నేను కూడా నీ సీక్రెటే. అందుకని నీది డాక్టర్ భద్రం గారి ద్వారా చెప్దామనిపించింది. హ్మ్. అందుకే నిన్ను అడుగుతున్నాను. వాట్ ఈస్ దిస్? అన్న యాక్చువల్‌గా ఒకప్పుడు మనకి డిసీజెస్ అన్నీ ఇన్ఫెక్షన్స్ రూపంలో వచ్చాయి. ఆ! ఒక ఊర్లో ఒక చిన్న ఇన్ఫెక్షన్ వచ్చి అక్కడి నుంచి అందరి హెల్త్ పాడవడం అలా జరుగుతూ వచ్చేది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకున్న లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ దానికి కారణం ఇన్ఫెక్షన్స్ కాదు, ఇన్యాక్టివిటీ. ఆ! అంటే ఫిజికల్‌గా మనం యాక్టివ్‌గా ఉండడం లేదు. ఉన్నట్లే కరెక్ట్. దానివల్లే మీరు బీపీ చూడండి, డయాబెటీస్ చూడండి, ఒబెసిటీ చూడండి, చివరికి క్యాన్సర్ వరకు కూడా కారణాలన్నీ ఎతుకుతుంటే మెయిన్ వచ్చి మనం ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండట్లేదు. అంతే. కాబట్టి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కనీసం 5,000 అడుగులు నడిస్తే వీటన్నిటికీ మనం చెక్ పెట్టాలి అన్న దానితో 5K స్టెప్స్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగిందన్న అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణ. ఫస్ట్ వచ్చి రాజమండ్రిలో లాంచ్ చేశా. మొన్న అరకులో చేశా. అవును. సో అలాగే మొత్తం అక్రాస్ ఆల్ సిటీస్ మన ఏపీ తెలంగాణ అన్ని సిటీస్లోనూ కూడా ఈ 5K స్టెప్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి సంకల్పం అన్న.